ఉత్కంఠగా సాగిన 72వ మిస్ వరల్డ్ పోటీలో థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాతా చువాంగ్ ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. క్రిస్టినా పిస్కోవా 72వ ప్రపంచ సుందరి కిరీటాన్ని సుచాతా చువాంగ్ ధరించారు. सभी को नमस्ते। మూడవ రన్నరప్ గా మిస్ మార్టినిక్, రెండవ రన్నరప్ గా మిస్ పోలాండ్, ఒకటవ రన్నరప్ గా మిస్ పోలాండ్ నిలిచారు. మిస్ వరల్డ్ గా ఎంపికైన సుచాతకు 8.5 కోట్ల ప్రైజ్ మనీ అందనుంది. సుచాత థాయిలాండ్ లోని పుకెట్ లో జన్మించారు. మొత్తం 108 దేశాలకు చెందిన కంటెస్టెంట్లు ఈ పోటీలో పాల్గొన్నారు. ఎంపికయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శంకర్ అడిగి తెలుసుకుందాం. శంకర్, చెప్పండి, ఫైనల్ పోటీలు, మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలు ఎలా సాగాయి? పూర్తి వివరాలు చెప్పండి. రైట్ నరేష్, మిస్ వరల్డ్ 2025 విజేత ఎవరనే ఉత్కంఠకైతే తెరపడిందని చెప్పాలి. 72 మిస్ వరల్డ్ గా థాయిలాండ్ సుందరి ఓవల్ సుచాతా చువాంగ్ ఎన్నికయ్యారు. మొత్తంగా ఈ పోటీలో అయితే తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పాలి. ఈ పోటీలో మొత్తంగా 108 దేశాల నుంచి సుందరిమణులు పోటీ పడగా చివరకు మిస్ వరల్డ్ థాయిలాండ్ సుందరికి అయితే ఈ కిరీటం దక్కిందని చెప్పాలి. అయితే విజేతగా గెలుపొందిన వారికి 8.5 కోట్ల ప్రైజ్ మనీ ఇస్తారు. అంతేకాకుండా ఆమె సంవత్సరం పాటు ఫ్రీ ట్రావెల్ ఉంటుంది. అదేవిధంగా ఆమె మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటారు. అంతేకాకుండా రకరకాల బ్యూటీ ఉత్పత్తులకు ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటారు. ఇక టాప్ 4 లో ఎవరెవరు ఉన్నారని చూసుకుంటే మార్టినిక్, ఇథియోపియా, పోలాండ్, థాయిలాండ్ దేశాల అందగత్తెలు నిలువుగా ఓవల్ అత్యుత్తమ సమాధానం చెప్పి ఇక్కడికి వచ్చిన జడ్జెస్ ని మెస్మరైజ్ చేసి ఆమె ఆన్సర్ కి మెస్మరైజ్ అయ్యి మొత్తంగా థాయిలాండ్ యువతికి ఈ 2025 విజేత కిరీటం దక్కింది అని చెప్పాలి. ఇక మొత్తంగా చూసుకుంటే సుచాతా థాయిలాండ్ లోని పుకెట్ లో జన్మించారు. మొత్తం ఈ పోటీలు కనుక ఏ విధంగా జరిగాయని చూసుకుంటే ఫస్ట్ 108 దేశాల సుందరిమణులు ఫస్ట్ ర్యాంప్ వాక్ చేశారు. దానిలో నుంచి 4 ఖండాల నుంచి మొత్తంగా 40 మందిని సెలెక్ట్ చేశారు. 40 మందిలో నుంచి పలు దఫాలుగా వడపోత చేసిన తర్వాత 20 మందిని సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత సమకాలిక సమస్యలు ఇతరత్ర క్వశ్చన్స్ అడిగిన తర్వాత మొత్తంగా ఒక్కొక్క ఖండం నుంచి 2 చొప్పున సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత 4 సెలెక్ట్ చేశారు. ఆ విధంగా పలు దఫాలు వడపోత తర్వాత థాయిలాండ్ యువతి మిస్ 2025 విజేత ఆమె సొంతం చేసుకుందని చెప్పాలి. ఇక జడ్జిల విషయానికి వస్తే జడ్జిలుగా సోను సూద్, నమ్రతా శేఖర్, రానా దగ్గుబాటి రానా ఎన్నికయ్యారు. మొత్తంగా చూసుకుంటే జడ్జిలను మెస్మరైజ్ చేసి ఆమె గెలుపొందారు. థాయిలాండ్ యువతి గెలుపొందారు అని చెప్పొచ్చు. తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పాలి. ప్రతిపక్షాల నుంచి చాలా రకాల విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత పుల్వామా దాడి జరిగింది. IPL మ్యాచెస్ చేశారు. కానీ ఈ తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని హైటెక్స్ వేదికగా చాలా గ్రాండ్ గా ఇక్కడ సెలబ్రేట్ చేశారు అని చెప్పాలి. నరేష్, శంకర్, అయితే పోటీలు అట్టహాసంగా జరిగాయని చెప్తున్నారు. అలాగే ముఖ్య అతిథులుగా ఎవరెవరు హాజరయ్యారు? అంటే సీఎం రేవంత్ రెడ్డి గాని ఇట్లా ప్రభుత్వం తరపున ఎవరైనా వచ్చారా? మీరు ఇందాక చెప్పిన గెస్టులు కాకుండా సీఎం రేవంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. అంతేకాకుండా అతిథులుగా చిరంజీవి దంపతులు కూడా హాజరయ్యారు. అంతేకాకుండా మన తెలుగు వారిగా మెయిన్ గా చూసుకుంటే నమ్రత, రానా దగ్గుబాటి జడ్జిలుగా జడ్జిలుగా వాళ్ళు అక్కడ కూర్చొని మిస్ వరల్డ్ కంటెస్టెంట్ 2025 కి వాళ్ళు జడ్జిలుగా కూడా వ్యవహరించారు అని చెప్పాలి. సోను సూద్ మెయిన్ గా చూసుకుంటే ఇక్కడ సోను సూద్ కి మానవత అవార్డు కూడా దక్కింది అని చెప్పాలి. అదేవిధంగా సుధారెడ్డి కూడా ఆమెకు కూడా మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ అంబాసిడర్ గా కూడా ఆమె ఎన్నికయ్యారని చెప్పాలి. చాలా గ్రాండ్ గా జరిగిందని చెప్పాలి. 2025 ఫినాల్ అనేది హైటెక్స్ లో అయితే చాలా గ్రాండ్ గా జరిగిందని చెప్పాలి. నరేష్, రైట్ శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.